హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పవనిత టాక్స్. ఇక్కడ నేను అహోబిలం వెళ్ళిన వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడి దేవాలయంలోని విశిష్టతలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నారసింహుడు సంహరించిన స్థలం అండి ఇది. నారసింహుడు సంహరించిన స్థలం అండి ఇది. ఇక్కడ మనము చూస్తున్నది నరసింహస్వామి దేవాలయం అండి. 9 అవతారాలు అహోబిలంలో మాత్రమే ఉండింది. తర్వాత వచ్చేసి దోలా నరసింహస్వామి 3 కిలోమీటర్లు వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, కొంత నీళ్ళల్లో వెళ్ళాలా, కొంత మెట్లెక్కి వెళ్ళాలా. అక్కడ విరణకశిపుడిని పొట్టచించి పేగులు మాలగా ధరించింది. అక్కడ ఉగ్రస్తంభం ఉంది. ఉగ్రస్తంభం అంటే ఆయన జన్మస్థానం కూడా ఉంది. అది ఒక 2 కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది, కానీ అందరూ వెళ్ళలేరు అక్కడికి. తర్వాత వచ్చేసి రక్తగొండ తీర్థము అక్కడే ఉంటుంది. ఆయన పేగులు చేసిన తర్వాత చేతులు కడుక్కున్న స్థలం అది స్వయంభూ స్థలం అన్నమాట. కృతాయుగంలో జరిగిన ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి పైన అహోబిలంలో 4 దేవస్థానాలు ఉన్నాయి. జ్వాలా నరసింహస్వామి, వరహా నరసింహస్వామి, మాలోల లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వచ్చి ఉగ్ర నరసింహస్వామి. కిందకి వెళ్తే కారంజీ నరసింహస్వామి ఉంది. తర్వాత వచ్చేసి పావని, భార్గవ 2 దేవస్థానాలు వచ్చేసి జీబులు వెళ్ళాలమ్మ.
మన ఓన్ కార్లు వెళ్ళవు అవి. తర్వాత వచ్చేసి కింద ఛత్రపట వివేకానంద మన ఓన్ కార్లు వెళ్తుంది. అక్కడ నవనరసింహులు మొత్తం చూడాలంటే పొద్దున్న 6 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4 కల్లా మొత్తం చూడొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీరు గైడ్ పెట్టుకోవాలి. గైడ్ పెట్టుకుంటే ఎన్ని చూపిస్తాడమ్మా. మామూలుగా అయితే మీరు చూడలేరు, ఎందుకంటే అంతా ఒక్కో దానికి 15-20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నవనరసింహులు. ఉంటా యోగానంద చత్రవడ పావనో నవమూర్తయ. ఇక్కడ వచ్చేసి మొత్తం నవనారసింహస్వామి ఉన్నారు. ఈ నవనారసింహస్వామిలో జ్వాల ముఖ్యమైన స్వామి. అంటే ఇక్కడ జ్వాల అంటే విశ్వంలోని అతిపెద్ద దేవుడు. ఆ విశ్వం అనేది ప్రపంచంలోనే స్వామి వచ్చినప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు ప్రహ్లాదుడు, ఏ విధంగా ఉన్నాడయ్యా, ఎక్కడ హరి 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 అని అడుగు జపం చేస్తూ ఉంటావు, ఎక్కడున్నాడు నీ హరి అని అడుగుతాడు. అంటే ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పేస్తాడు. లేదు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడండి. హిరణ్యకశిపుని కోట వచ్చేసి శ్రీశైలం నుంచి ఆదిశేషుడు పౌలించిందో 3 భాగాలుగా ఉండింది. హిరణ్యకశిపుని కోట ఇక్కడి వరకు శ్రీశైలం వరకు ఉండింది. ఈ నడుము భాగమే అహోబిలం. ఈ సెంటర్ ఉండేది భాగంలోనే స్వామి అచలఛాయ పర్వతం మీద స్వామి సంహారం అంటే గడప మీద కూర్చొని అష్టభుజ జ్వాలా నరసింహ అంటే 8 చేతులతో, 2 చేతులు శంకుచక్రము, 2 చేతులు పేగులు వడమాల, 2 చేతులు కాలు చేతి పట్టుకున్నది, 2 చేతుల తర్వాత స్వామి శంకుచక్రధారుడై ఉన్న స్వామి. మనకు కవటధార జటధార అని 2 పేగుల ద్వారా మన జీవనాధారం జరుగుతుంది. అటువంటి పేగులను తీసి స్వామి సంహారం చేస్తాడు. అక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. ఒకటి హిరణ్యకశిపుడి స్తంభంలో నుంచి వస్తున్న స్థలం, రెండవది వచ్చేసి హిరణ్యకశిపుడు నరసింహస్వామి గలాట పోట్లాట జరిగేది, ఉగ్రం వీర్యం. తర్వాత వచ్చేసి మహావిష్ణువు అంటే ఆ స్వామి శాంత స్వరూపంగా అందరికీ ఉగ్ర స్వరూపం అయిన తర్వాత శాంత ప్రహ్లాదుడు అడిగితే శాంతంగా కనిపించిన స్థలమే అక్కడ స్వామి మహావిష్ణువు అంటారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం ఈశ్వరం భద్రం మృత్యుర్మామ్యం అని చెప్పేసి అక్కడ స్తోత్రం చెప్పిన స్థలమే అహో జ్వాలా. అక్కడ సంహారం చేసిన తర్వాత హిరణ్యకశిపుని కోటలో కొండలకు రెక్కలు ఉండేవి. ఆ రెక్కలు విరుగుట్టుకుంటూ ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రహ్లాదుడు తపస్సు చేస్తాడు. హరి హరి హరి, ఏం ప్రహ్లాద మళ్ళీ ఏమి సమస్య వచ్చిందని అడిగితే, లేదు ఇక్కడ నీ గురించి నాకు తల్లి లేదు తండ్రి లేదు, నీ గురించి తపస్సు చేస్తున్నాను స్వామి అని చెప్పి ప్రహ్లాదుడు ఇక్కడ ఎదురుగా స్వామి ఎదురుగానే గుహలో ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు తపస్సు చేస్తూ ఉంటే శివుడు వచ్చేసి శాంతపరుస్తాడు ఆ ఉగ్రస్వరూపాన్ని. అహోవీర్యం మహోశౌర్యం మహాబాగు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం మహోబలం అని శివుడు ఫస్ట్ శివదర్శనమైన తర్వాతనే
నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ శాంతపరిచిన స్థలమే అహోబిలం. ఆ జ్వాల నరసింహస్వామి వచ్చేసి కుజగ్రహానికి అధిపతిగా ఉంటాడు. ఈ స్వామి వచ్చేసి గురువు నరసింహస్వామి గురుదేవునికి అధిపతిగా ఉంటాడు. తర్వాత ఇక్కడి నుంచి మాలోల అనగా చెంచులక్ష్మిని వివాహం చేసుకుని మోహం పడతాడు ఆ స్వామి. మోహం పడినప్పుడు అమ్మవారు అలిగి వేదాద్రి పర్వతం మీద కూర్చుంటుంది. ఆ వేదాద్రి పర్వతం మీద కూర్చున్నప్పుడు స్వామి ఆ అమ్మవారిని పోయి అలక తీర్చడానికి పోయి అక్కడ అమ్మవారిని శాంతపరిచి మా అనగా మహాలక్ష్మి ప్రియుడు అంటే మాలోల అని చెప్పేసి మహాలక్ష్మి ప్రియుడుగా శాంతపరిచినాడు. తర్వాత క్రోధ అంటే హిరణ్యకశిపుని కంటే ముందు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని సంహారం చేసిన స్థలమే వరాహ నరసింహుడు. అతల వితల పాతాల లోకంలో వరాహస్వామిని సంహారం చేసినాడు. భూదేవిని వేదాలను కాపాడిన స్థలమే. ఆయన వచ్చేసి రాకుగ్రహానికి అధిపతిగా ఉంటాడు. తర్వాత త్రేతాయుగంలో రాముల వారు అంతా జపమంతా అయిపోయిన తర్వాత రామాయణం అంతా అయిపోయిన తర్వాత హనుమంతుడు జపం చేస్తూ ఉంటాడు. రామాన్ని జపం చేస్తే రాముని తపస్సు రాకుండా నరసింహస్వామి వచ్చాడు. ఎవరయ్యా నువ్వు అని నరసింహస్వామిని అడిగితే నేనే రాముడిని అని చెప్పేసి విశ్వంలోనే మూడో కన్ను ఎవరికీ ఉండదు విష్ణువు. ఇక్కడ మాత్రం స్వామికి మూడో కన్ను త్రినేత్రంతో ఒక చేతిలో ధనుర్బాణము ఒక చేతిలో చక్రము యోగ పట్టం మీద ఆదిశేషుడు వచ్చి స్వామి ఆంజనేయ స్వామికి వరం చూపించిన రామావతారం చూపించిన స్థలమే కారంజ నరసింహస్వామి. ఆయన చంద్రగ్రహానికి అధిపతిగా ఉంటాడు. తర్వాత పరశురాముడు తమ ఎన్నో పాపాలు చేసి ఎంతోమంది రాజులను చంపిన తర్వాత ఎక్కడ పోయి తపస్సు చేసి ఆచరిస్తే సరిపోతుందని చెప్పేసి అహోబిలానికి వచ్చి అక్కడ అక్షయ తీర్థం అని ఉంటుంది. ఆ అక్షయ తీర్థంలో స్నానం ఆచరించి స్వామి సంహారం చేసిన స్థలమే. అక్కడ పరశురాముణ్ణి తనలోకి ఐక్యం చేసుకున్న స్థలమే భార్గవ నరసింహస్వామి. ఆ తర్వాత దశావతారం చూపించిన స్థలం సూర్యగ్రహానికి ఆయన దేవుడు అధిపతిగా ఉంటాడు. తర్వాత యోగానంద అంటే దిగువహోబిలం నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది. ఆయన ప్రహ్లాదునికి రాజనీతి యోగము అక్షరాభ్యాసము తర్వాత రాజ్యం ఏ విధంగా పరిపాలించాలా అని చెప్పేసి యోగానందలో ఆయన ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చిన స్థలమే యోగానంద. తర్వాత చత్రవట నరసింహస్వామి వచ్చేసి ఆహా ఓహో గంధర్వులు అనే గంధర్వులకు గానం చేస్తూ ఉంటే ఆ గానందానికి మెచ్చుకొని ఆనంద స్వరూపుడే లక్ష్మి ఎప్పుడుగే లక్ష్మి తొడ మీద ఉండే లక్ష్మి అక్కడ మాత్రం హృదయంలో ఉంటుంది స్వామి. ఆనంద స్వరూపంగా స్వామి అక్కడ తాళం వేసిన స్థలమే చత్రవట నరసింహస్వామి. తర్వాత పావన నరసింహస్వామి అంటే చెంచులక్ష్మిని వివాహం చేసుకున్న చోటు బృహమర్షికి ఎంతోమంది ఋషులు తపస్సులు చేస్తే ఆ తపస్సులకు మెచ్చుకొని వచ్చి తాండవమాడిన స్థలం పావన నరసింహస్వామి. తర్వాత 9 పాద కింద మెయిన్ టెంపుల్ ఉంటుంది అహోబిల నరసింహస్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటి విలయల్పే అహోబిల నరసింహస్వామి. ఆ ఇంటి వేలుపును ఉగ్రస్వరూపం చూసి వెళ్ళకూడదని చెప్పేసి స్వామిని లక్ష్మీనరసింహునిగా పిలిచి తనంతకు తానే ప్రతిష్ట చేసుకొని 1101 భోగాలు ప్రసాదాలుగా చేసి స్వామికి నివేదన చేసి ఇక్కడి నుంచి కడపలో ఒక కాలు పెట్టాడు. కడప నుంచి తిరుమలకు ఒక కాలు పెట్టాడు. ఆ అహోబిల చరిత్రని చెప్పిన స్థలమే శ్రీ వెంకటేశ్వరుడు. మొట్టమొదటిగా ఇక్కడ రాముల వారు అర్చకుడిగా పూజ చేసిన తర్వాత వచ్చేసి త్రేతాయుగంలో రాముల వారు అర్చకుడు, తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్చకుడిగా పనిచేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేసిన స్థలమే అహోబిల నరసింహస్వామి. ఈ స్వామిని దర్శించుకుంటే సకల రోగ నివారాలు వెక్కిపోతాయి. ఇది అహోబిల నరసింహస్వామి చరిత్ర. ఓం నమో నారాయణ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.